హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోయినా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా సరే, ఈ పర్సన్ మనసులో మీతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మీకు ఈరోజు ఈ పర్సన్ నుండి ఏం లవ్ మెసేజెస్ వస్తున్నాయో ఈరోజు రీడింగ్ అండి. ఈ ఎనర్జీస్ అన్నవి ఆల్రెడీ నేను ఇక్కడ షఫల్స్ చేసేసాను. మళ్ళీ మీ ఎదురుగా ఒకసారి షఫల్స్ చేస్తాను. ఇప్పుడు ఈ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా అండ్ ఈ పర్సన్ తోటి మీకు కాంటాక్ట్ లేకపోయినా, మీరు మనసులో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా, అది కోపమైనా కావచ్చు అండ్ ఏదైనా రీజన్ అయినా కావచ్చు. నిజంగా ఈ పర్సన్ మీతో మంచిగా ఉండుంటే ఈరోజు మీరు అనుకున్నట్టు మీ పర్సన్ తోటి హ్యాపీగా ఉండేవారండి. కానీ మీరేమనుకుంటారు, ఈ పర్సన్ మనసులో అసలు ఏముంది, ఈ పర్సన్ అసలు మీకు ఏం చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించడం, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం, మీ వల్లే వారు ఎందుకు బాధపడుతున్నారని ఆ మాటలు అనటం, ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న మాటలండి. అంటే ఇప్పుడు ఈ పర్సను రీజన్ లేకుండా ఏదైనా మాట్లాడచ్చు అండ్ మీ దగ్గర సమాధానం ఉన్న ఈ పర్సను వినిపించుకునే స్టేజ్లో లేకపోయినా, పట్టించుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా, అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలాగో ప్రవర్తిస్తున్నారు, అసలు ఈ పర్సన్ మనసులో ఏముంది, అసలు ఎమోషన్ అనేది ఉంటుంది కదా, కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు. అసలు ఈ పర్సన్ మనసులో మీ విషయంలో ఎమోషన్ కానీ, అసలు వీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఈ లవ్ ఎరకల్ ఎనర్జీస్ కార్డులో అయితే ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఆల్రెడీ నేను ఇక్కడ షఫల్స్ చేసేసాను ఎనర్జీస్. మరి మీ ఎదురుగా కూడా ఎనర్జీస్ అన్నది షఫల్స్ చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. నేను ఇక్కడ స్ప్రెడ్స్ చేస్తాను, కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేసి మనం ప్రతి ప్రశ్నకి సమాధానాలుగా ఇక్కడ ఈ పర్సన్ మీతోటి అసలు ఈరోజు ఏ మాటలు చెప్పాలని అయితే అనుకుంటున్నారు. కోపంతో మాట్లాడుతున్నారా, ప్రేమతో ఉంటున్నారా, లేదంటే వారు చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా, సిచ్యువేషన్స్ అసలు ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. మీకు కనిపిస్తూనే ఉన్నాయనుకుంటున్నాను. ఏమీ లేదండి, ఒక హ్యాండ్ తోటేమో వీడియో షూట్ చేస్తున్నాను, ఒక హ్యాండ్ తోటి ఇలా కార్డ్స్ షఫల్స్ చేస్తున్నాను. ఈ రోజుకే రేపటి నుంచి మీకు మంచి మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. ఈరోజు కూడా ఇది ఒక మంచి కంటెంటేనండి. ఈరోజు మీ పర్సన్ అసలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ రీడింగ్ అన్నది మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అండ్ అలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, అసలు ఈ పర్సన్ ఏమైపోయారో, ఎలా ఉన్నారో, అసలు ఏంటి, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేవారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈ కార్డ్స్ అనేవి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంకా షఫల్స్ చేస్తాను కదండి, మీరు చూస్తుండగానే. ఒక హ్యాండ్తో అంటే కష్టం. ఓకే, ఇప్పుడు నేను మొదటి ప్రశ్న ఈ పర్సన్ స్ప్రెడ్ చేసేస్తున్నాను. మొదటి ప్రశ్న, ఈ పర్సన్ ప్రెజెంట్ వీరి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ గురించి వీరు ఈరోజు వారి నుండి సమాధానాలు అయితే తెలుసుకోవాలైతే అనుకుంటున్నారు. మరి మొదటి ప్రశ్నకైతే ఈ పర్సన్ ప్రెజెంట్ చూసే వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు, వారి నుండి వచ్చే సమాధానం ఏ విధంగా ఉండబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఈ పర్సన్ ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే మీతో మాట్లాడకపోయినా, అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంటండి. ఇప్పుడు వీరు ఏమనుకుంటున్నారంటే మీరు వేరు, ప్రజెంట్ ఉన్నవారు కూడా వేరండి. అంటే మీలా ఎవ్వరు ఉండలేరు కూడా, మీలా మాట్లాడినట్టు ఉండలేరు. అంటే మీ మాట్లాడే విధానం కానీ, పద్ధతి కానీ ఈ రోజుల్లో ఉండేవాళ్ళు అయితే లేరు. మీరు చాలా స్పెషల్ పర్సన్. మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు, వారు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నారు. చాలామంది ఉండడం అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, వెల్ విషర్స్ ఉండొచ్చు,
తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. సొసైటీని చూస్తూ ఉన్నారు. మరి ఇంతమందిలోని మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా ఇప్పుడు అనిపిస్తున్నారేంటండి. అంటే ఇప్పుడున్న వారిలాగా మీరైతే లేరు. చాలా స్పెషల్గా ఉండటం అండ్ వారితోటే మీరు ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించటం. ఒకళ్ళు మాట్లాడిన మాటలు మీ పర్సన్‌కి మైండ్‌కి ఎక్కట్లేదండి. వీరు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మీ మాటలే వినిపిస్తున్నాయంట. ఎవరైనా మీ పేరు పలికినా అది మీరే గుర్తు రావటం, అలానే మీలా ఎవరైనా మాట్లాడితే సేమ్ మీరు ఇలానే మాట్లాడతారు అన్న ఫీల్‌లో అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదేంటంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మీకు తెలుసు. ఎలా ఉంటున్నారో తెలుసు. ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసు. జెన్యూన్‌గా ఉండటం తక్కువండి. ఇప్పుడు మీరు కోపంతో మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది, కారణాలుంటాయి. మీ పర్సన్ ఆ సిట్యుయేషన్స్‌కి అర్థం చేసుకోకపోయినా ఇప్పుడు ఏమంటున్నారంటే, మీకు నటించడం రాదు. ఉన్నమాట మాట్లాడడమే తప్ప మనసులో ఏదీ పెట్టుకోరు. చుట్టూ ఉన్నవారు ఎవరి గురించి మీరు పట్టించుకోరు, కానీ మీరు మీలా ఉంటారు. అదే ఒక స్పెషల్. అంటే మీరు ఎలా ఉంటారో అలానే బయటకు చూపిస్తారు. అలానే నిజాయితీగా ఉంటారన్నట్టుగా చాలా డిఫరెంట్ పర్సన్‌లా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా సరే, ఇప్పుడు మీకు ఈ పర్సన్ కాంటాక్ట్‌లో లేకపోయినా సరే, ఈ పర్సన్ చెప్పే మాటలు ఇదే. మీరు చాలా డిఫరెంట్ పర్సన్ ఏంటండి, స్పెషల్ పర్సన్ అని కూడా. మరి నెక్స్టు ఈ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఎమోషన్ అంటే కోపమా, ప్రేమ, బాధ, మిస్సింగ్ ఎనర్జీయా, అసలు ఏంటి? ఈ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఎమోషన్. ఈ పర్సన్ ఏం చెప్పారంటే, ఒకప్పుడు మీరు ఒక మాట అయితే అన్నారంటండి. వారు వెళ్ళే దారి కానీ, వారు మాట్లాడుతున్న వాళ్ళు కానీ, అండ్ వారు తీసుకునే నిర్ణయం కానీ సరైనది కాదని మీరు వారించారు. అంటే వార్నింగ్ టైప్‌లో మాట్లాడారంట. ఈ మాట ఇప్పటికీ గుర్తుంది. ఈ మాటకి బాధపడాలో తెలీదు, అండ్ కోపం రావాలో తెలీదు, అండ్ ఇప్పుడు ఆ మాట ఎందుకు అన్నారో అది వారి మంచిగా చెప్పారా? లేదంటే మీరు మనసులో ఉండి అలా మాట్లాడారా? వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదంటండి. అంటే మీరు చెప్పేది ఎలా ఉంది అంటే, అసలు ఎందుకు అలా మాట్లాడారు? ఎందుకు అలా చెప్పారు? వీరిని మీరు వారి మీద ఎందుకు కోపడ్డారు? అండ్ అలానే వారితో ఉన్నవాళ్ళు సరైన వారు కాదని ఎలా చెప్పగలిగారు? వాళ్ళు వెళ్ళే దారైనా సరే, మాట్లాడే మాటలైనా సరే, తీసుకునే నిర్ణయమైనా సరే, అసలు అప్పుడే మీరు ఎలా అనాలిసిస్ చేశారు? అంటే మీకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు. వాళ్ళనెప్పుడు మీరు చూడలేదు. కానీ మాటలతో అయితే మీ పర్సన్ చెప్పడం, అసలు మీ పర్సన్ మీ దగ్గర ఏమీ చెప్పకుండానే సరే, వాళ్ళ ప్రవర్తన బట్టి మీరు మాట అనేశారు. అది మీరు ఇంటెన్షన్‌గా అనాలని కాదు, చెప్పాలని కాదు, మాట్లాడాలని కాదు. యూనివర్సే మీ చేత మాట్లాడించడం అయితే జరిగింది. తర్వాత మీరు ఆలోచించుకుంటే ఎప్పటి అనని వాళ్ళు ఎందుకు మీ పర్సన్ తోటి ఇలా మాట్లాడగలిగారు? మీ పర్సన్ కూడా ఎందుకు ఇలాగా మీ మీద కోపం చూపించి మాట్లాడడం మానేశారు? ఈ మాట వల్లే కదా అని ఇప్పటికీ బాధపడుతున్నారు కదా. యూనివర్సే ఆ రోజు మీ చేత మాట్లాడించడం వల్ల ఈరోజు మీ పర్సన్ ఆ మాటకి విలువ తెలుసుకోవడం అయితే జరిగిందండి. అంటే యూనివర్స్ ఎప్పుడు మీ రూపంలో మీ పర్సన్ని గైడ్ చేసేలా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్కి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. అంటే ఈ పర్సను అవతల వాళ్ళ మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అంటే వాళ్ళు చెప్పే మాటలు మంచిగా ఉంటాయి అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకునేలాగా ఉంటాయి. కానీ మీ పర్సన్ తెలియదు కదా, అందరూ నా వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, అందరికీ హెల్ప్ చేయాలి అండ్ అలా ఆ మైండ్ సెట్లో ఉన్నారే తప్ప మీ మాట వీరికి కోపం అయితే అనిపించిందంట. ఈ ఎమోషన్ ఏంటంటే ఆ రోజు ఉన్న కోపం ఈరోజు వీళ్ళకి అప్పుడెందుకు కోపం తెప్పించింది? మీరెందుకు ఇలా మిమ్మల్ని మీరన్నారంట తప్పు చేస్తున్నారు, తప్పు చేయకూడదు, తప్పుదారిలో వెళ్తున్నాం అనగానే వీళ్ళేదో వీరి క్యారెక్టర్ ఏదో జడ్జ్ చేసినట్టు మాట్లాడినట్టారని కొంచెం కోపం తప్ప అది ఎందుకు మాట్లాడారన్నది ఇప్పటి వరకు వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎమోషన్ ఏంటంటే మీరన్న మాటకి మనసులో ఇప్పటికీ బాధపడుతున్నారంటండి. అదే సిచ్యువేషన్. మీ మీద కోపం అని కాదు, అసలు ఆ మాట ఎందుకు అనాలి అన్నట్టు క్వశ్చన్ మార్క్ అయితే పడింది. నెక్స్ట్ మరి ఈ పర్సన్ మనసులో మీ మీద అసలు
మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు మీ విషయంలో? మీ మీ గురించి ఈ పర్సన్ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారో మూడో ప్రశ్న. మీ పర్సన్ మరి మనసులో మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరంట వారిని అర్థం చేసుకోవాలని అయితే అనుకుంటున్నారంటండి. వాళ్ళ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కోపంలానే మాట్లాడైనా, ప్రేమతోనే మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదంటండి. అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళు మీతోటి ఎలా ప్రవర్తించినా, వీళ్ళు కోప్పడినా అండ్ మిమ్మల్ని తిట్టినా, కొట్టడానికి వచ్చినా సరే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళ వైపు మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీరిప్పుడు ఈ పర్సను మిమ్మల్ని తిట్టచ్చు, కొట్టడానికి రావచ్చు అండ్ ఏదైనా అనరాని మాట అనొచ్చు. ఈ ఈ ఏదన్నా ఏం మాట్లాడినా సరే మీరు ఇవి ఏమి మనసులోకి తీసుకోకుండా ఈ పర్సన్ అయితే మనసుకి తీసేసుకుంటారు. కానీ మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా సరే మనసుకు తీసుకోవద్దని అండ్ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. అంటే ఈ పర్సన్ చెప్పేది ఏమీ లేదండి. వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే వాళ్ళకి కారణం లేకపోయినా ప్రవర్తించవచ్చు. అమావాస్య పిచ్చైనా పౌర్ణమి పిచ్చైనా ఉంటుంది. పిచ్చని దానికన్నా ఆ ఎనర్జీస్కి వాళ్ళకి లో అనిపిస్తుంది అండ్ సాడ్గా అనిపిస్తుంది. ఒక్కొక్క మానసిక పరిస్థితిని బట్టి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వటం వల్ల ఆ రోజు అనరాని మాటలు అన్నారో లేదంటే నోరు జారి మాట్లాడారో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ మాటలేమీ మనసులో పెట్టుకోవద్దు, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నట్టుగా వారైతే చెప్తున్నారో. చెప్పే మాటలు కూడా ఇవే, మనసులో అనుకునే మాటలు కూడా ఇవే. నెక్స్ట్ ఈ పర్సను ఇంకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పర్సన్ కంటండి నిజమన్నది చెప్పడమే కానీ వినడమే కానీ అసలు ఆ చెప్పేది నిజమో అబద్ధమో వీళ్ళకి తెలీదు. వినడం కూడా అంతే. చెప్పేదైనా వినేదైనా ఉన్నది ఉన్నట్టు నిజం అనుకుంటారు. కానీ అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళకి తెలీదు. అండ్ చెప్పేవాళ్ళు అనుకుంటారు, మంచివాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలిసింది అదే. వాళ్ళ కంటికి కనిపించే ప్రతీదీ నిజం అనుకుంటారు. కానీ అబద్ధం అన్నది ఎక్కడ తెలుసుకుంటారు? తెలుసుకునేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పేది నిజాలు మాట్లాడతారు, మీ పర్సన్ కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మీ మాటలు నిజాలే వీళ్ళకి కోపం తెప్పించాలు ఉంటాయి, బాధ పెట్టేలా ఉంటాయి. నిజాలు ఇంత కఠినంగా ఉంటాయా అన్నట్టు ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి? అసలు నిజం అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పర్సన్ మీతో అయితే కాంటాక్ట్లో అయితే లేరు. ఇప్పుడు వీరి కంటికి కనిపించేయని రకరకాల మనుషులు చూస్తున్నారు, రకరకాల మనస్తత్వాలు చూస్తున్నారు, రకరకాల మాటలు వింటున్నారు, రకరకాల ప్రవర్తనలు ఇప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఊహించుకున్న లైఫ్ వేరు, జీవితంలో రియాలిటీ వేరు కదా. ఇప్పుడు కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కాదు, జరిగేవన్నీ నిజాలు కావు. కానీ కొన్ని కొన్ని నిజాలైతే ఉంటాయి. ఆ నిజాలు ఎలా ఉంటాయో, ఆ నిజాల వల్ల జీవితం ఎలా నిలబడుతుందో, ఆ నిజాల వల్ల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నారనమాట. ఈ సిచ్యువేషన్స్కి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే సొసైటీలో జరిగేవన్నీ ఎలా ఉంటాయో, జీవితం ఎలా ఉంటుందో, నిజాల వల్ల జీవితాలు ఎలా పాడవుతాయో, జీవితాలు ఎలా నిలబడతాయో ఇప్పుడు చెప్పేది ఇదే. మీ పర్సన్ మీ విషయంలో తెలుసుకుంది ఏంటంటే మీ అంత నిజాయితీ పరుల వల్లే మళ్ళీ వీరిలో నిజం అన్నదానికి అర్థం మీ ద్వారా తెలుసుకున్నట్టు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఇది. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? ఈ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు? ఈ పర్సన్ అంటండి ఇప్పుడు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. మరి మాట్లాడడానికి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందో వారికి తెలియదు అండ్ చెప్పేది ఎలా చెప్పాలో కూడా వారికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మీరంటే ఇష్టం అనొచ్చు, మీరంటే ప్రేమ అనొచ్చు, మీ మీద ఆ రోజు కోపం చూపించారని చెప్పచ్చు. ఇప్పుడు ప్రతిదానికి మీరు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అంటే మీకు తెలియకుండానే అంటే మీ మనసులో బాధపరంగా మాటలు రావచ్చు అండ్ మీరు తెలుసుకోవాల్సింది కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా. మీ పర్సన్ సడన్గా ఇలా మారిపోయారు, ఇలా మాట్లాడుతున్నారు, వీరికి ఏమైంది, అవతల ఏం జరిగింది, ఇలా తెలుసుకునే ప్రయత్నాలు మీరు అయితే చేస్తారు. కానీ ఈ పర్సను మీతో ఏం చెప్పినా సరే మీకు ఒక డౌట్ అన్నది క్రియేట్ అవుతుంది. సడన్గా ఈ పర్సన్ మాట్లాడడం ఏంటి,
నమ్మాలా వద్దా అన్నది డౌట్ వస్తుంది. అక్కడ జరిగేది వేరు, మీ పర్సన్ చెప్పేది వేరు, అంటే మీరు అర్థం చేసుకునేది వేరు. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితుల కన్నా డౌట్ పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, వీరు ఏం చెప్పినా సరే ఇక్కడ మీరు నమ్మాలి కదా, అండ్ మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు వీరి గురించి ఏం చెప్పుకోవాలో వీళ్ళకి తెలియట్లేదు, ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఊహించుకుంటేనే అసలు వీళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి మీకు అర్థం చేసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటి కన్ఫ్యూజన్ మైండ్లో అయితే ఉన్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదంటండి, చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తారంట. చెప్పడానికి కూడా ప్రయత్నాన్ని కూడా అది మీ దగ్గర సక్సెస్ అవుతుందో కూడా తెలియదు. అలా ఉంది ఈ వీళ్ళ పరిస్థితి. ఈరోజు మీ పర్సన్ లవ్ మెసేజెస్ కన్నా మీ గురించి ఎక్కడ లేని కడుపులో దాచుకున్నదంతా బయటకు కక్కేస్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏమన్నాం స్టార్టింగ్లో, మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోయినా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఇక నుంచి వీరు ఒంటరిగా ఉండాలైతే అనుకోవట్లేదంట. వాళ్ళు అనుకునేది ఏంటి, మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఒంటరి వారైతే కాదండి, మిమ్మల్ని ఒంటరి వారు చేసేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, మీరు వారితో మాట్లాడకపోయినా, వీరు మీతో మాట్లాడకపోయినా, ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే ఎప్పుడు ఒంటరి వారు కాదు. మీరు వారున్నారని బ్రతుకుతున్నట్టే, వారు కూడా మీరున్నారని బ్రతుకుతున్నట్టే అనుకుంటున్నారని చెప్తున్నారు. అంటే మీరు ఎప్పుడు వారికి తోడుగా ఉంటారని, సపోర్ట్గా ఉంటారని, ఇలా మీకోసం బ్రతుకుతున్నట్టే చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఒంటరి వారైతే కాదండి. మీరు అనుకోవచ్చు వాళ్ళ లైఫ్లో ఎవరెవరో ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారని. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు లేకపోతేనే ఒంటరి వారైపోతారు, కానీ మీరు ఇప్పుడు వారితో మాట్లాడకపోయినా మీరు వారితోనే ఉంటారన్నట్టు, ఉండాలనుకుంటున్నట్టు, ఉంటున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా ఏం చెప్తున్నారు ఈ పర్సన్, మీ పర్సన్ చెప్పేది చూశారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు. ఎప్పుడు కూడా మీ పర్సన్ వల్ల మీరు బాధపడిందే ఎక్కువ అండి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అంటే అవతల వాళ్ళతో ఎక్కువ హ్యాపీగా మాట్లాడడం, అండ్ మీతో టైం స్పెండ్ చేయడం తక్కువ, మీతో మాట్లాడడం తక్కువ, మీరు చెప్పేది వినటం తక్కువ. అవతల వాళ్ళు ఎన్ని సోది చెప్పినా వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అడగకుండా హెల్ప్ చేసేవాళ్ళు. మీరు అడిగినా హెల్ప్ చేయరు, మీరు అడిగే పర్సన్ కూడా కాదండి. ఇప్పుడు మీ పర్సను మీ గురించి కొంచెం పట్టించుకుని, మీరు ఎలాంటి వారో తెలుసు, మీరు వారి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేసేది, ఆశించేది ఏమీ లేదు. వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వాలి, అండ్ స్వార్థంగా ఎప్పుడు ఆలోచించలేదు. మీ వైపు మీ శక్తి కొద్దీ మీరు ఏదైనా చెయ్యాలి, గిఫ్ట్ కానీ, హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ, మీ వైపు మీరు పాజిటివ్గా ఆలోచించారు తప్ప పర్సన్ అందరికీ సాయం చేస్తున్నారు, అందరితో మంచిగా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అండ్ ఇలా కుళ్ళుతనంగా ఏమీ లేరు. ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, అవతల వాళ్ళతో ఉన్నంత సంతోషంగానూ మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడలేకపోయారని, వారి వల్ల మీరు ఎక్కువ బాధపడ్డారని ఫైనల్గా వీరే ఒప్పుకున్నారండి. ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోలేకపోయారన్నట్టు ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే ఈ పర్సను దూరంగా ఉన్నా సరే మీ గురించి ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే, మీరెప్పుడు వారితోటి ఉండాలి, మాట్లాడాలి, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు తప్ప వారు ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా చూడలేరు. మాటల పరంగా బాధ పెట్టారు, అండ్ హర్ట్ చేయడం కానీ, ప్రవర్తించడం కానీ, ఏదైనా సరే వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా లవ్ మెసేజ్ చూద్దాం. మీ పర్సన్ లవ్ మెసేజ్ ఏంటి చూశారు కదా. మీ పర్సన్ వారి ట్రూ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకున్నారండి. మీరంటే చాలా ఇష్టం, కోపం ఎక్కువే, బాధ ఎక్కువే, ప్రేమ ఎక్కువే, ఇంకా రకంగా చెప్పాలంటే పొసెసివ్నెస్ ఎక్కువే, అన్నీ ఎక్కువే. అంటే వాళ్ళు నిజమైన ప్రేమ, నిజమైన కోపం అయితే చూపిస్తారు, కానీ నిజమైన ప్రేమ అనేది మనసులోనే దాచేసుకుంటారు. మీ గురించి వాళ్ళు నిజమైనది ట్రూ ఫీలింగ్స్ అన్నీ దాచుకుంటారంటండి. ఇంకా మీ మీద ఇష్టం పోలేదు, ప్రేమ పోలేదు, కోపం పోలేదు, అంత ఇష్టం. ఈ పర్సను చెప్పేది ఏంటంటే, వాళ్ళ మనసులో ఎప్పుడు మీరు ఉంటారో, మీ గురించి ఆలోచిస్తారు,
సిచ్యువేషన్స్ తగ్గట్టు వీరు మాట్లాడుతున్నారు, మాటలు వదులుతున్నారు తప్ప నిజంగా మిమ్మల్ని లైఫ్ లాంగ్ వదిలేసుకోవాలని అయితే ఆలోచన అయితే లేదని, వారి వల్ల మీరు ఎక్కువ బాధపడింది ఎక్కువ. ఇప్పుడు వారు దూరంగా ఉన్నా సరే మీరు ఇంకా బాధపడుతున్నారంటే ఇప్పటికీ వారు బాధ పెడుతున్నారు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజమైన ప్రేమ వారు ఇంకా వారితోటే ఉంది. అది మీ రూపంలో ఉంది. మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. ఎనర్జీస్ బట్టి ఈరోజు మీ ఎదురుగానే కదా కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి ప్రతిదీ ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ తీశాను. మరి మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా తీస్తేనే మనకు సమాధానం అయితే వస్తాయండి. డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోస్ లైక్ చేస్తే మనకి కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నాకు మంచి కంటెంట్స్ చేయడానికి ప్రతిదీ డిఫరెంట్ కంటెంట్స్ వస్తాయి. అలానే ఎనర్జీస్ వర్క్ అవుతూనే ఉంటాయండి. అది మీ నమ్మకం బట్టి. అండ్ ఎనర్జీ ఈ రీడింగ్ అనేది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి, సరదాగా తీసుకోండి. జస్ట్ ఈరోజు ఈ రీడింగ్ వల్ల మీరు హీల్ అవ్వటం అండ్ మీ పర్సన్ ఈ నిజంగా ఇలా మాట్లాడుతున్నారంటే మీరు యూనివర్స్ నమ్మారండి. యూనివర్స్ నమ్మినప్పుడు మరి మీ మనసుకు తగ్గ ప్రశ్నలకు యూనివర్స్ నుండి వచ్చే కదా సమాధానాలు. మీరు నమ్మితే ఒకలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అవుతే ఒకలా ఉంటుంది, అండ్ జస్ట్ టైంపాస్గా చూసేది ఒకలా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీస్ మీరు ఏ విధంగా కనెక్ట్ అయితే అలానే ఎనర్జీస్ కూడా వర్క్ అవుతాయి. ఎక్కడ ఉన్న మీ పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా ఈరోజు మీరు చూశారు అంటే ఈరోజు మీ పర్సన్ ఈ విధంగా మీతో మాట్లాడినట్టే, ఈరోజు మీ పర్సన్ ఈ రకంగా లవ్ మెసేజ్ పంపించినట్టే, ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచించినట్టే కదా. ఇవ్వండి ఈరోజు మన ఛానల్లో వచ్చిన ఎనర్జీస్తో వచ్చిన రీడింగ్. మరి ఈ రీడింగ్ మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్స్ ముందు చాలా వస్తాయి. ఏ ఛానల్ ఏ రీడింగ్స్ ఎలా ఇచ్చినా అది మీ ఇష్టం, మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. మన ఛానల్ అయితే డిఫరెంట్ కంటెంట్స్ అండి, ఎక్కడ చూడని కంటెంట్స్ అయితే మన ఛానల్లోనే దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. బాయ్ అండి.